హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. ఈ రోజు మరి చెంగిచెల్లో క్రాంతికాలి పోయే రోడ్డు మన వాటర్ బోట్ లైన్ లో ఒకటో నంబర్ వార్డు వస్తుంది. మనం చూసుకున్న విషయం ఏంటంటే ఈ రోజు మనము మున్సిపల్ కమిషనర్ కానీ లేకపోతే టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కానీ ఇట్లాంటివి కనిపిస్తలేవు. ఎందుకు ఈ మాట అంటుందంటే వాస్తవానికి ఇది ఊరవతల ఇట్లాంటి సెట్లు ఉండాలి క్రికెట్ అనేది. కావున ఇది గతంలో దూరం ఉండే, ఎందుకంటే తాగుతుంటారు లేకపోతే గంజాయి కొడుతుంటారు రకరకాల, ఎందుకంటే నైట్ పూట క్రికెట్ ఆడతారు కాబట్టి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇళ్ళ మధ్యలో ఉంటుంది, ఇట్లాంటి ఊరవతలు ఉంటుంది, దూరం ఉండాలి. కావున ఏమంటున్నంటే ఇప్పుడున్న మనకు మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ మొన్ననే కొత్తగా వాళ్ళు కొలువుకెక్కిరు, కొలువు చేస్తారు. మరి వాళ్ళని కూడా మోసం చేసి ఈ రకంగా వాళ్ళ దృష్టికి పోయిందో పోలేదు మీ దృష్టికి తేవాలని నేను వీడియో చేస్తున్నా. కావున ఇట్లాంటి మోసము అప్పుల పాలుగా మాట కాదా? బోడుపాలు మున్సిపల్ కాదు ఎట్లా డెవలప్ అవుతుందండి? ఇలాంటి ఇప్పుడు వీళ్ళని ఒక నెలకు ఏం లేదన్నా ఒక 30-40 రెంట్ తీసుకుంటారు, ముఖ్యంగా తీసలేరు కదా జాగా అయితే. మరి ఇదే మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకొని సరైన పర్మిషన్ తీసుకొని ఎవరు వద్దంటారు అండి? కావున ఏం మాట్లాడుతుందంటే మున్సిపాలిటీ డెవలప్ కోసం మనం చేస్తున్నాం. ప్రతి వీడియో దేనికి అంటే మున్సిపల్ డెవలప్ కోసమే చేస్తున్నాము, ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాము. ఎందుకంటే గతంలో కూడా మీడియా మిత్రులు వచ్చి మీ దృష్టికి వచ్చినా కానీ కమిషనర్కి వచ్చినా కానీ మీరు పట్టించుకుంటారు అని మాకు సమాచారం వచ్చింది. సార్ దీన్ని మీరు పట్టించుకోవాలి. ఎందుకు పట్టించుకోవాలంటే ఎందుకంటే ఇట్లాంటి మీ దృష్టికి వస్తే మున్సిపల్ డెవలప్ అవుతుంది, పర్మిషన్ తీసుకుంటే అట్లాంటి ఎన్నో అన్నాక అక్కడ కట్టడాలు చాలా అద్దుబద్దలు లేకుండా అయిపోయింది. బోడుపల్లి కాన్సెన్స్ లో ఇటు షెడ్యూలు కానీ లేకపోతే అన్యాయం అక్కడ కట్టడాలు కానీ లేకపోతే సెలర్లు కానీ ఇష్టం ఉన్నట్టు అద్దుబద్దలు లేకుండా పోతుంది. ఇప్పుడు కొత్తగా మనకు మేయర్ డిప్యూటీ మేయర్ వచ్చింది కాబట్టి వాళ్ళ దృష్టి తీసుకుపోతున్నాం. ఇట్లాంటి మీద ఎక్కడ సెట్ అయినా ఏడా క్రికెట్ సెట్ అయినా ఏదైనా దానిపైన చర్యలు తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. తీసుకుంటే దాని మీద మీకు మనకు ఆదాయం వస్తే బోడుపల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ డెవలప్ అవుతుంది. కావున దీనిపైన ఇక్కడ ఉన్న నాయకులు కానీ దానిపైన మీరు ఆలోచించి ఇది, ఎందుకంటే ఇంకా బయట కూడా చాలా ఉన్నాయి ఇట్లా ఎన్నో చూసుకుంటే. ఎందుకంటే గతంలో కూడా మనకు ఇళ్ల మధ్యలో ఉంటుంది ఇట్లాంటి, ఎందుకంటే నైట్ 2-3 ఆడుతుంటారు వాళ్ళు ఏమో తాగుతుంటారు, ఏమేమో వేస్తుంటారు, పక్క బట్టలు డిస్టర్బ్ అయిపోతుంటది, ఫ్యామిలీకి డిస్టర్బ్ అయిపోతుంటది. కాబట్టి మేము చూస్తున్నాం కదా మనము ఈ రోజు మరి ఇట్లాంటి అన్యాయం కట్టడాలు ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి మేము దృష్టికి వస్తున్నాము. కావున ఇట్లాంటి అన్యాయం అక్కడ కట్టాల పైన మా కేకే న్యూస్ ఎప్పుడున్నా కానీ అక్కడ పోయి మేము మీ దృష్టి తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ కాలనీ సెక్రటరీ కానీ ప్రెసిడెంట్ కానీ పట్టించుకోవాలి. మీకు ఇట్లా పట్టించుకుంటే మీ కాలనీ డెవలప్ అవుతుంది. ఎందుకంటే మీకు ఇట్లాంటి మీకు దృష్టికి తీసుకొస్తే ఏమవుతుందంటే పర్మిషన్ తీసుకుంటే మీకు బోడుపల్లి మొత్తం అభివృద్ధి పెరుగుతాయి, అప్పుల పాలు ఉండదు. అందుకే మేము చూసుకొస్తున్నాం. ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.